వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యూవర్స్కి అందరికీ కూడా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. ఇక ప్రజెంట్ నేను మీ అందరికీ కూడా వందల సంవత్సరాల పురాతన అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేయించడానికి వచ్చేసిన. సో చాలామందికి అమ్మవారి ఆలయం తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ప్రత్యేకంగా వచ్చినాం అనమాట. సో ఒక్కసారి గర్భాలయంలో ఉండే అమ్మవారిని చూస్తే ఇప్పటికే గుర్తుకొచ్చి ఉంటుంది ఈ టెంపుల్ ఎక్కడ ఉందన్నది. సో ప్రజెంట్ ఇది బేగం బజార్ ఛత్రి దగ్గర ఉండే భూలక్ష్మి అమ్మవారి గుడి. సో మిగతా లక్ష్మి అమ్మవారి గుడిలో ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉండే అమ్మవారి ఆలయం ఇంకొక ఎత్తు. ఎందుకంటే గర్భాలయం చాలా కిందకు ఉంటుంది. చెప్పాలంటే భూమి నుంచి దాదాపు 20 అడుగుల కిందకి దిగే అమ్మవారి దర్శనం చేసుకొని ఉండాలన్నమాట. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి చాలా ప్రత్యేకం అండ్ స్వయంభూ అమ్మవారిగా కూడా ఈ అమ్మవారికి పేరు. ఇంకా చెప్పాలి అంటే నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారనమాట. మరి ఇంత వైభవంగా ఉండే అమ్మవారి గుళ్ళ నవరాత్రి ఉత్సవాలు ఎట్లా ఉండబోతున్నాయి అండ్ అమ్మవారికి భక్తుల రద్దీ ఎక్కడ ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఎప్పుడు మనం దర్శనం చేసుకోవాలంటే ఆలయానికి రావచ్చు అండ్ విశేష పూజలు ప్రతిరోజు ఏమేమి జరుగుతాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి ఆలయం వాళ్ళే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో భూలక్ష్మి అమ్మవారు స్వయంభూ అమ్మవారిగా పేరు. స్వయంభూ అమ్మవారు దాదాపు 500 ఇయర్స్ బ్యాక్ ఉందమ్మా. ఇది మా 5th జనరేషన్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ముత్తయ్య ఆయన ఫౌండర్, ఆయన నిజాం టైం నుంచి ఆయన నడిపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మా ఫాదర్ బాబు గురు, ఇంకా మేము అందరం నడిపిస్తాం అనుకోండి. ఇంకా నవరాత్రిలల్లా మొత్తం డే ఓపెన్ ఉంటుంది టెంపుల్. ఓన్లీ మార్నింగ్ 5 o'clock ఆరతి అవుతుంది, ఈవినింగ్ 7 o'clock ఆరతి అవుతుంది. అభిషేకం అయిన తర్వాత ఆరతి అవుతుంది మార్నింగ్ ఈవినింగ్. ఇంకా భక్తులు రద్దు అయితే 24/7 ఉంటూనే ఉంటుంది. ప్రదక్షిణాలు నడుస్తూనే ఉంటాయి, అందరూ చేస్తూనే ఉంటారు. ఎవరైనా భక్తులు రావాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు ఎప్పటి వరకు రావచ్చు, ఎప్పుడు టెంపుల్ క్లోజ్ అవుతుంది? మళ్ళీ మేడం మార్నింగ్ టు నైట్ 1 వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. సో అభిషేకం టైం అప్పుడు 1 hour మేము క్లోజ్ చేస్తాం. దాని తర్వాత ఓపెన్ ఉంటుంది టెంపుల్. అంటే మీరు రావాలంటే మార్నింగ్ 5 to 2 వరకు మధ్యలో రావచ్చు మార్నింగ్. ఇంకా ఈవినింగ్ 7 to night 12. అంటే ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనంతో పాటు పరిక్రమ కూడా చేస్తున్నారు. అసలు పరిక్రమ ప్రత్యేకత ఏంటి? అది 107 ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళు. దానికి ప్రదక్షిణ ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళకి ప్రదక్షిణలు కొడితే వాళ్ళకి నమ్మకం మొత్తం తీరుస్తుందని, అమ్మవారు తీరుస్తుందని వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఇది ఎప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ 300 ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచి చేస్తూ వస్తున్నారు అందరూ. సో అందరికీ చాలా నమ్మకం ఉంది, బాగా అమ్మవారికి నమ్మకం ఉంది. స్పెషల్లీ ఇది ప్రదక్షిణాలు చేయడానికే దూరం నుంచి వస్తారు చాలామంది, చాలా దూరం నుంచి వస్తారు. నిన్న కూడా వచ్చారు, టెక్సస్ నుంచి వచ్చారు, యూఎస్ నుంచి. ఓన్లీ ప్రదక్షిణ గురించి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళు మొత్తం 9 days చేసి వెళ్తారంట వాళ్ళు. స్పెషల్లీ దీని గురించి వస్తారు వాళ్ళు. అబ్రాడ్ నుంచి యూఏఈ, దుబాయ్ చాలా మంది వస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు, చాలామంది వస్తారు. ఓన్లీ ప్రదక్షిణ గురించి వస్తారు. ఎందుకంటే చాలా నమ్మకం, అమ్మవారు వాళ్ళ ఏమన్నా మొక్కు ఉంటే తీరుస్తుందని చాలా నమ్మకం వాళ్ళకు. అందుకని వాళ్ళు పక్కా చేసిపోతారు. 9 days అయితే స్పెషల్లీగా వచ్చిపోతారు అంటే దర్శనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు 107 ప్రదక్షిణాలు మీరు అన్నట్టు ఒకే రోజులో కంప్లీట్ చేసేయాలా? 9 days వాళ్ళు చేస్తారు అనుకోండి. 9 days ఒక మొక్కు ఉంటుంది, 2 days చేస్తాం. వాళ్ళ ఇష్టం ప్రకారం కావాలి, వాళ్ళ ఇష్టం ప్రకారం. నేనైతే చూస్తా ఎవ్రీడే వాళ్ళు చేస్తారు. స్పెషల్లీ కొంచెం భక్తులు ఉన్నారు, ఎవ్రీడే 9 days 108 చేస్తూనే ఉంటారు వాళ్ళు ప్రదక్షిణలో. వాళ్ళ శ్రద్ధాభక్తి వాళ్ళది. సో ఒక్కసారి మనం చూస్తుంటే భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇట్లా క్యూ కడుతూనే ఉన్నారు. సో ఇదన్నమాట భూలక్ష్మి అమ్మవారి గుడిల పురాతన దేవాలయంతో పాటు ఇక్కడ ప్రతి నిత్యం పరిక్రమ కూడా జరుగుతుంటుంది. అండ్ ప్రత్యేకంగా నవరాత్రుల్లో అమ్మవారికి పరిక్రమ చేస్తే వాళ్ళు కోరిన కోరిక అమ్మవారు తీరుస్తుంది దర్బార్ నుంచి అని చాలా మంది భక్తుల నమ్మకం అంట. అందుకనే ఇట్లా వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసి వెళ్తూ ఉంటుంటారు. సో ఒక్కసారి అట్లా ప్రదక్షిణాలు చేసే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సో వాళ్ళ సెంటిమెంట్స్ ఏంది అండ్ వాళ్ళ అమ్మవారి గురించి చెప్పే ముచ్చట్లేందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది నవరాత్రి సందర్భంగా మీ అందరూ కూడా భూలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అండ్ ఎవరైనా రావాలి అని ఉంటే ఉదయం 5 గంటల నుంచే టెంపుల్ ఓపెన్ ఉంటుంది, మిడ్నైట్ వరకు కూడా అమ్మవారి దర్శనాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇది భూలక్ష్మి అమ్మవారి ప్రత్యేకత అండ్ దర్శనాల టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.